నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఉదయమే ఒక వీడియో చూశారండి. ఆ వీడియోలో ఏంటంటే ఆయన ఒక మాట చెప్పారండి. మంచితనం, నీతి, నిజాయితీ ఉంటే నీతో పాటు నువ్వు రోడ్డున పడతావు, నీతో పాటు నీ కుటుంబం, ఫ్యామిలీ కూడా రోడ్డున పడతా అన్నాయండి. ఇది అక్షరాల వాస్తవం అండి. కానీ ఇక్కడ నాదొక చిన్న డౌట్ అండి, అనుమానం ఏంటంటే ఈ సామెతని, ఇది సామెత కాదండి, ఇది ఈ వాస్తవం, ఈ కఠోరమైన వాస్తవాన్ని ప్రతి ఒక్కరు, ఇప్పుడు మన ఇండియాలో, మన ప్రపంచంలో మన ఇండియా జనాభా ఎక్కువ అండి, పాపులేషన్ ఇంచుమించు సుమారుగా 147 కోట్లకు పైగా ఉన్నారండి జనాభా ఈ సంవత్సరానికి. ఈ 147 కోట్ల మంది కూడా ఏ ఒక్కరే కలిపినా ఇదే చెప్తారు. మంచిగా ఉంటే సొసైటీలో పైకి రాడు, నీతి నిజాయితీగా ఉంటే పైకి రాడు, ఆడు తొక్కేయడానికి చూస్తాడు, ఇది అని చెప్పి సామెతలు చెప్తుంటారు. నేను అనేది ఏంటంటే 147 కోట్ల మంది కూడా ఇలాగే చెప్తే, ఇప్పుడు మరి 147 కోట్ల మంది కూడా ఇలాగే చెప్పారంటే అందరూ నీతి నిజాయితీగా మంచితనంగా ఉన్నట్టే కదండి లెక్క. ఇంకా ఎవరికి చెప్తున్నారండి? 147 కోట్ల మంది ఎవరికి చెప్పాలండి? అసలు 147 కోట్ల మంది కూడా ఇలాగా మంచితనంగా నీతి నిజాయితీగా ఉంటే అసలు మనకి ఈ తారతమ్యాలు, గొడవలు, ఈ చిన్నపిల్ల కిడ్నాప్లు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీ, దొంగతనాలు ఏమీ జరగవండి. కానీ ఈ సామెతని, ఈ మంచి మాటని ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్లో వస్తే షేర్ చేస్తారు, ఫేస్బుక్లో వస్తే షేర్ చేస్తారు, యూట్యూబ్లో చూస్తారు, ప్రతి ఒక్కళ్ళు చదువుతారు, వింటారు, ఎదుటూరికి చెప్తారు, అందరూ చెప్తారు. కానీ ఎందుకు పాటించట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిస్తే ఇంకా ఎవరికి చెప్పాలండి ఇంతకీ? ఇప్పుడు మనకన్నా చిన్న దేశాలు, ఇప్పుడు జపాన్, రష్యా, ఇప్పుడు రష్యా ఉంది, రష్యా, ఫ్రాన్స్, ఇవన్నీ మనకన్నా చాలా చిన్న దేశాలండి. జనాభా వైశాల్యం ఏంటి, అన్నీ చిన్న దేశాలే, కానీ అభివృద్ధి చెందుతాయి. ఎందుకండి అంటే నేను అనేది ఏంటంటే అభివృద్ధి గురించి నేను చెప్పట్లేదండి. మంచితనం, ముక్కుసూటితనం, ఈ నీతి నిజాయితీ అంటే నేను చెప్తున్నానండి. మనలో స్వార్థం ఎక్కువ అండి. ఉన్నారు మంచితనంగా, ఇలా ఈ విధంగా చెప్పినట్లు మంచితనం, నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదండి. కానీ అటువంటి వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారండి. ఎక్కడికక్కడ ఏదో అణిచివేసినట్టు అణిచేస్తున్నారు. అది రోజు రోజుకి చచ్చిపోతుందండి ఈ విధంగా ఉన్న వాళ్ళు. అసలు మానవత్వం అనేది ఉండట్లే. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చెప్పారు కదండి, మంచితనం, నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం కూడా రోడ్డున పడతా అన్నారు. కానీ 147 మంది అలాగే ఉంటే, మంచితనంతో నీతి నిజాయితీతో ఉంటే ఎందుకు రోడ్డున పడతారండి? ఎవరు పడతారు? ఏ ఒక్క కుటుంబం కూడా పడదు. ఈ 147 కోట్ల మంది కూడా బాగానే ఉంటారండి. కానీ స్వార్థం, ఓర్వలేనితనం, పక్కోడు పచ్చగా ఉంటే మనం చూడలేం, మన కళ్ళు పచ్చగా అయిపోతాయి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ప్రతి వీడియోలో చెప్తాను. ప్రతి వీడియోలో ఏంటంటే ప్రతి ఒక్కరు మారండి, ఆలోచించండి అని. ఇప్పుడు రంజిత్ కుమార్ మంచోడా చెడ్డోడా, ఆయన చెప్పింది మంచా చెడా, ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్తున్నాను. అయినా కానీ ఇంకా అంతకన్నా ఏం చెప్పలేమండి మనం. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం సామెతలు చెప్పడం ఈజీయే, ఇప్పుడు మహనీయుల గురించి చెప్తాం, చాలా ఈజీయే. మన పొట్టి శ్రీరాములు గారి గురించి, మన ఆంధ్ర రాష్ట్రం గురించి ఎలా ప్రాణత్యాగం చేశారు ఏంటి, ఆయన ఆమన్యరహార దీక్ష చేస్తుంటే సంఘీభావం తెలపడానికి వచ్చారు, 4-5 వచ్చారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్రాసులో ఉన్న వాళ్ళు కూడా ఆయనకి సంఘీభావంగా వెళ్ళలేదంటే, లక్షల మంది ఉన్న వెళ్ళలేదంటే దాన్ని బట్టి మన ఐక్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. కడకి ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా రాలేదండి. ఆయనకి ఎందుకు వచ్చిందండి? ఆయన ఇప్పుడు 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేయారు, తిండి తెప్పలు లేకుండా, చివరాఖరికి ముక్కులెంబల, చెవులెంబట పురుగులు వచ్చేసి, మలం నోట్లో నుంచి వచ్చేసి ఎందుకు ఆయన చేశారండి? బ్రతికించండి, ఆ విధంగా నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళు బతికించండి మంచితనంగా. ఈ వీడియో ద్వారా నేను అందరికీ అదే చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు మంచితనంగా నీతి నిజాయితీ లేకపోయినా పర్లేదు, అటువంటి ఉన్న వాళ్ళని కూడా మీరు డిస్కరేజ్ చేసి, అటువంటి వాళ్ళని తొక్కేసే క్రమంలో మీరు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబాన్ని మీరు
టార్చర్ చేసి ఆ విధంగా ఉండొద్దని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.